వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ మండలం ముషంపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ రేఖా జానమ్మ, ఎల్లయ్య, ఉప సర్పంచ్ బిఎం కర్ణాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చామల రాజశేఖర్ మరియు పాలకవర్గ పర్యవేక్షణలో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా శానిటైజేషన్, దోమల నివారణకు పార్కింగ్, మంచినీళ్ళ ట్యాంకులను శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం, సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవన నిర్మాణం చేపట్టడం, మౌలిక అవసరాలైన త్రాగునీరు, విద్యుత్ దీపాల కల్పన కృషి చేస్తూ సమస్యలను గుర్తిస్తూ పరిష్కారాలను గ్రామ సభల్లో పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిస్తూ ముందుకు సాగుతున్నామని, ముఖ్యంగా గ్రామంలో ప్రజల ఆరోగ్య రక్షణకై హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందంజలో ఉంచుతామని, అదేవిధంగా గుమ్మల మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందజేస్తున్నామని, గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి, గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వరికుప్పల రవి, పంతంగి శైలజ, నోముల సైదులు, భారీ కావ్య, ఇరుగు రమేష్, ఇరుగు యాదయ్య, మారపల్లి సైదమ్మ, నామ శీర్ష, చిత్రం అనుష, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నివేదిక కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం నల్గొండ మండల పరిధిలోని ముషంపల్లి గ్రామంలో ఉన్నాము. ముషంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ రేఖా జానమ్మ, ఎల్లయ్య మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు? మీరు ఏమేమి చేశారు? అక్కడ చూడండి. చాలా బాగా చేసినాం సార్. రోడ్డు లేక డబల్ రోడ్ చేశారు సారు. సీసీ రోడ్లు పోసినాం, వీధి లైట్లు వేసినాం, మోటార్లు రిపేరింగ్ ఉంటే మోటార్లు రిపేరింగ్ చేసినాం, వీధి లైట్లు లేకపోతే వీధి లైట్లు వేసినాం, రోడ్లు లేకపోతే సీసీ రోడ్లు వేసినాం. డబల్ రోడ్ కావాలని అడగాలని వెంటనే మా మంత్రి గారు రోడ్లు వేశారు. చాలా సంతోషం. అంటే ఏమైనా పారిశుద్ధ కార్యక్రమాలు చేశారు? పారిశుద్ధ కార్యక్రమం ఇంతకుముందు గత సంవత్సరాలు 2 సంవత్సరాలు లేకపోవడం వల్ల చాలా గలీజ్గా ఉంటే ఇప్పుడు బాగుంది సార్. మంచిగా చేస్తారు. ఈ తడి చెత్త, పొడి చెత్త అన్ని శుభ్రం చేస్తున్నాం సార్. అన్ని బాగున్నాయి. దోమలకి మందు కొడుతున్నాం సార్. పార్కింగ్ చేసిరు. వాటర్ ట్యాంక్ శుభ్రపరిచారా? వాటర్ ట్యాంక్ కూడా నెలకు 3 సార్లు గడుపుతున్నాం సార్. 15 రోజులకు ఒకసారి 3 సార్లు సార్. నెలకి 3 సార్లు గడుపుతున్నాం సార్. అక్కడ చూడాలి మీరు. నెలకి 3 సార్లు వాటర్ ట్యాంకులు కూడా గడుపుతున్నాం సార్. ఓకే, మీరు గెలిచి 100 రోజులు అయ్యింది. మీరు మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్య ఏంటి? దాన్ని ఏ విధంగా పరిష్కరించారు? ఈ గ్రామంలో పెద్ద సమస్య ఏది? మీరు ఏం చేశారు? ఫస్ట్ వీధి లైట్లు సార్. పెద్ద సమస్య వీధి లైట్లు లేకపోవడం, నీరు సరఫరా లేక మోటార్లు చేయడం, ఈ రోడ్లు లేక రోడ్లు సీసీ రోడ్లు పోయడం, చెత్తలు ఉన్నాయంటే పని వర్కర్లకు మంచి పని చేపించడం అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ఈ గ్రామంలో ఈ తాగునీరు, విద్యుత్, మురికి కాలువల నిర్మాణం ఏ విధంగా ఉంది? మోరీలు ఇంత ముందుకు తీయక అన్ని గలీజ్ దోమలు అన్ని ఉండే సార్. ఇప్పుడు మోరీలు సక్రంగా ఒక మనిషిని సపరేట్ గా పెట్టి తీపిస్తున్నాం సార్. ఇప్పుడు మీ గ్రామంలో ఉన్న ప్రజల ఆరోగ్యం కోసం ఎలాంటి ఏమైనా క్యాంపులు నిర్వహించారా? ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏమైనా నిర్వహించారా? కామ్రైన్ హాస్పిటల్ వచ్చిండ్రు, ఐకెన్ హాస్పిటల్ వచ్చారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వచ్చేసి చూసిపోయారు సార్. అదే విధంగా ఈ గ్రామంలో పాఠశాలని బలోపేతం చేయడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మేము ఖచ్చితంగా పిల్లల్ని స్కూల్ పంపించే ప్రయత్నం చేస్తాం సార్. మేము వార్డు నెంబర్, ఉప సర్పంచ్ అందరం కలిసి, కార్యదర్శి గారు సార్ అందరం కలిసి ఇల్లు తిరిగే అవకాశం మాకు కల్పించారు. సార్లు చెప్పారు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అన్ని పెడతామని సార్ మాకు చెప్పారు. మేము పోయి ఇంటింటికి కనీసం బతిలాడైనా ఇంటికో పిల్లగానే తోలమని బతిలాడుకుంటాం సార్. స్కూలు మంచిగా సక్రమంగా నడిచేటట్టు చూసుకుంటాం సార్. ఓకే, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు చెప్పండి? అంటే ఇప్పుడు ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఎంతమందికి వచ్చినాయి? ఇందిరమ్మ 42 వచ్చింది సార్. ఇందిరమ్మ ఇల్లు చాలా సంతోషపడుతుంది సార్. అసలు కట్టుకుని ఉన్న వాళ్ళు కూడా కట్టుకురు మంచిగా. కొన్ని 3 గృహప్రవేశాలు కూడా అయినాయి సార్. కొన్ని స్లాబ్ పోసి ఉన్నాయి, కొన్ని గోడల కాడికి అయినాయి. చాలా సంతోషం. ఇంకా అడుగుతురు, ఇంకా 2వ విడతలో పెట్టిస్తామని కూడా చెప్పినాం సార్.
ఇస్తానన్నారు మంత్రి గారు. చాలా సంతోషపడుతుంది సార్ ఊరు. 340 మంది పింఛన్లు కూడా వస్తున్నాయి సార్. అదే విధంగా ఇప్పుడు మీకు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి ఈ గ్రామ అభివృద్ధికి? చాలా వెంటనే వాటి అందిన వెంటనే మాకు పనులు అమలుకు చేస్తారు సార్. కోమటిరెడ్డి వెంకరెడ్డి నాయక్ మంత్రి గారు వెంటనే ఏదైనా అందజేయంగానే ఆ వార్త వెంపడే మాకు సహకారం ఇస్తారు. ఆయన స్కూల్లో వాటర్ ప్లాంట్ పెట్టించారు. ఏ పని అడిగినా వెంటనే చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది సార్. మీ పాలకవర్గం సహాయ సహకారాలు, అదే విధంగా మీ గ్రామ సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి మీకు? చాలా బాగున్నాయి సార్. ఆయనకు చాలా ఓపిక ఉంది, మంచిగా చేస్తాడు సార్. మీ పాలకవర్గం, మీ ఉప సర్పంచ్ గాని వాళ్ళ తోడ్పాటు ఏ విధంగా ఉంది గ్రామ అభివృద్ధికి? చాలా బాగుంది సార్. చాలా బాగుంది. ఏదైనా అర్థం కాకుండా అడిగితే అప్పుడే చెప్తారు సార్. ఇప్పుడు ఒక మహిళా సర్పంచ్ గా మీరు మహిళలకు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తున్నారు? ఇక్కడ మహిళలు అభివృద్ధి చెందడానికి ఏం చేస్తున్నారు? పొదుపు సంఘాలు కట్టుకుంటున్నారు సార్. పావుల వడ్డీ వస్తూనే ఉంది. ఇంకా రుణం వడ్డీలు ఇవ్వాలని కూడా చెప్తాను సార్. వడ్డీ లేని రుణాలు తీసుకుంటారని కూడా చాలా మంది ఇప్పిస్తాను సార్. మా సారు ఆ పని చేస్తాడని నమ్మకం ఉంది. అన్ని అమల్లోకి వస్తాయని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ గ్రామంలో ఐకేపీ సెంటర్లో నిర్వహిస్తున్నారు, వాటిని మీరు పరిశీలించారా? ఐకేపీ సెంటర్లోకి వెళ్ళి పరిశీలించారా మీరు? ఇచ్చినాను సార్. ఓపెన్ చేసిందే నేను సార్. అక్కడ కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. అన్ని సౌకర్యాలు కలిగించినాను సార్. రైతుల నుంచి ఏమన్నా సమస్యలు ఉన్నాయా? రైతులకు ఇబ్బంది కలిగే సమస్యలు చేస్తున్నారు అక్కడ ఐకేపీ సెంటర్ వాళ్ళు? ఏం చేస్తలేరు సార్. మేము చెప్పినట్టే ఇంటారు సార్ వాళ్ళు. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మేడం చెప్పండి, చివరగా మీరు మీ మీద నమ్మకంతో గ్రామ ప్రజలు గెలిపించారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంది ఈ సందర్భంగా? వాళ్ళకి చాలా థ్యాంక్స్ సార్. చాలా ధన్యవాదాలు. నన్ను గెలిపించినందుకు, నా మీద నమ్మకం ఉంచుకున్నందుకు, అందరు నాకు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ సార్. మేడం చెప్పండి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకుల సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి మీకు? చాలా బాగున్నాయి సార్. బీసీ లేడీ ముషంపల్లి గ్రామానికి వచ్చిందనగానే రేఖ జానమ్మని ఎన్నుకో అని నేను నామినేషన్ వేసిన తెల్లారే జానకమ్మే సర్పంచ్ అని నా స్టేటస్లో పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కోమటిరెడ్డి వెంకరెడ్డి నాయకుడికి. అదే విధంగా గుబుల మోహన్ రెడ్డికి కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. నన్ను నమ్మి మంచిగా పనులు చేస్తారు, మంచోళ్ళని. మాకు ఎప్పుడు అడిగినా, ఏ పని అడిగినా మంచిగా న్యాయం చేస్తాడు సార్. అడిగిన వెంటనే ఇలా సలహా ఇస్తాడు. అన్ని విధంగా పనులు చేసే విధంగా సలహాలు ఇచ్చి మంచి చేస్తాడు సార్. రావట్లేదు సార్. అదే విధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మీ గ్రామంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? మీ సర్పంచ్ గారికి మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు వరకు ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాన్ని చేస్తుందో ఆ కార్యక్రమంలో మొదట్లో పారిశుద్ధ్యంకి పూర్తి వారం రోజులు పారిశుద్ధ్యాన్ని కేటాయించి గ్రామంలో ఎక్కడైనా పిచ్చి చెట్లు కానీ ఎక్కడైనా కొంప చెట్లు కానీ ఉన్నా కూడా అలాంటి వాటన్నింటినీ తొలగించుకుంటూ ఇంటింటికి తిరిగి తడి చెత్త ఈ గ్రామంలో ముషంపల్లి గ్రామంలో ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఒక ప్రత్యేకమైనటువంటి చెత్త ట్రాక్టర్ ఇవ్వడం జరిగిందో ఆ చెత్త ట్రాక్టర్ నుంచి ప్రతిరోజు గ్రామంలో చెత్త సేకరణ జరుగుతుంటుంది. చెత్త సేకరణ కూడా ప్రజలకు కూడా చాలా అవగాహన కల్పిస్తున్నాం. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి డంపింగ్ యార్డు పంపించేసి అక్కడ చేసుకుంటేందుకు గ్రామంలో ఇంకెక్కడైనా రోడ్ల వెంబట ఏమైనా పిచ్చి చెట్లు కలుపు మొక్కలు దొరికినా అవి కూడా తొలగించడం జరిగినది. డ్రైన్స్ క్లీన్ చేయించడం జరిగినది. పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలలో 3 సార్లు 1వ తారీఖు, 11వ తారీఖు, 21వ తారీఖు నాడు ట్యాంకులు, వాటర్ ట్యాంకులను క్లీన్ చేయడం జరుగుతున్నది. 2 పెద్ద మిషన్ భగీరథ ట్యాంకులు ఉన్నాయి. ఊళ్ళో గ్రామంలో సరిపోకపోతే ఇంకా వేరే వాడుక నీరు కోసం ఇంకా ట్యాంకులు ఉన్నాయి. వాటి ద్వారా కూడా నీళ్లు సప్లై చేస్తున్నాం. వాడుకుంటేందుకు మిషన్ భగీరథ నీరు గ్రామానికి సరిపోతున్నవి. ఇంకా గ్రామంలో ఎక్కడైతే పల్లె ప్రకృతి వనం కానీ లేకపోతే డంపింగ్ యార్డ్లో కానీ శ్మశాన వాటికలో కానీ ఏమన్నా గడ్డి కానీ అలాంటి కలుపు మొక్కలు కానీ ఉంటే అవి కూడా తీసేయడం జరిగింది. ప్రతిదీ కూడా పారిశుద్ధ్యం కోసం అత్యధిక సమయం కేటాయించడము ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కానీ సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు ఏదన్నా సమస్యను వారి దృష్టి తీసుకొచ్చినా వెంటనే ప్రభుత్వం ద్వారా
పరిశీలింపజేయించి వాటిని ఎమ్మటే పరిష్కరిస్తున్నారు. సరే. మంత్రి గారి సహకారంతో స్కూల్లో ఉన్నటువంటి హై స్కూల్లో ఏంటంటే పిల్లలకు మంచినీళ్ళు వాటర్ ప్లాంట్ తోటి మినరల్ వాటర్ అందిస్తున్నారు. పెద్ద స్కూల్ గ్రౌండ్ ఉన్నది. ఇక్కడ పిల్లల కోసం కూడా బడిబాట కార్యక్రమంలో కూడా సర్పంచ్ గారు కానీ పాలకవర్గం కానీ మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు వాళ్ళందరూ కూడా గ్రామంలో తిరిగి ఇంటింటికి తిరిగి పిల్లలందరినీ కలిసి ప్రైవేట్ స్కూల్ పంపకుండా అందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తుంది కూడా ఒక చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని నిర్ణయాలు తీసుకున్నారు. పాలకవర్గం కూడా అంతా కలిసి కట్టుకోండి, అందరూ కూడా అభివృద్ధి కోసమే మాట్లాడుకుంటారు తప్ప వేరే ఏమి ఉండదు. గ్రామంలో ఇంకా ఏవైనా మౌలిక వసతులు అంటే మొన్ననే ప్రభుత్వం వారు 2 వివోఏ బిల్డింగ్ శాంక్షన్ చేసిన 2 బిల్డింగుల్ని, ఒకటి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర, ఇంకొకటేమో ఊర్లో కట్టడం జరుగుతున్నది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక కానీ పల్లె ప్రకృతివనం కానీ అన్నిటినీ సక్రమంగా మెయింటైన్ చేసుకుంటూ ప్రజలకు అన్ని సేవలు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి అందించే సేవలు కూడా సత్వరమే అందిస్తేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నాము, అందించగలుగుతున్నాము అని తెలియజేస్తుంది. సార్, మీ ఈ అభివృద్ధిలో ఈ పాలకవర్గం కానీ సర్పంచ్ సహాయ సహకారాలు మీకు ఎలా ఉన్నాయి? పాలకవర్గము సర్పంచ్ గారు అందరూ ఒక మాట మీద ఉండి గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేసి వాళ్ళు నిర్ణయిస్తుంటారు, తీసుకుంటుంటారు. ఆ నిర్ణయాలను అమలుపరిచే విధంగా కార్యదర్శిగా నేను సహకరిస్తుంటాను. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ మిగతా పాలకవర్గ సభ్యులు వార్డు సభ్యులు అందరూ కూడా గ్రామ అభివృద్ధి కోసమే కలిసికట్టుగా ఉంటారు కానీ ఎటువంటి వివాదాలు లేకుండా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఓకే, ఇది